8 ఇయర్స్‌కి, 9 ఇయర్స్‌కి పిల్లలు అసలు ఎందుకు మెచ్యూర్ అయిపోతున్నారు? కారణాలేంటి? అసల ఈ ఎర్లీ ప్యూబర్టీ అంటే ఏంటి? అదసలు ఎలా వస్తుంది? దాని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? మనం ఎర్లీగానే దీన్ని డిటెక్ట్ చేసుకోవచ్చా? అసలు ఇలా ఎర్లీగా ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయిపోతే తనకి ఫ్యూచర్‌లో వచ్చే ఇబ్బందులేంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో, ఈ మధ్య మనం తరచుగా వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఒక ఇబ్బందికరమైన సిట్యుయేషన్. అదేంటి అనంటే, ఆడపిల్లలు 8 ఇయర్స్‌కే, 9 ఇయర్స్‌కే మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ వయసుకొచ్చేసరికి యుక్త వయసుకొచ్చేస్తున్నారు అని జెప్పేసి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసెంట్‌గా చాలా కేసెస్ చూస్తూనే ఉన్నాం కదండీ! సో, ఈరోజు మనం ఆ టాపిక్ గురించే డిస్కస్ చేసుకోబోతున్నాము. అసల ఈ ఎర్లీ ప్యూబర్టీ అంటే ఏంటి? అదసలు ఎలా వస్తుంది? దాని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? మనం ఎర్లీగానే దీన్ని డిటెక్ట్ చేసుకోవచ్చా? అసలు ఇలా ఎర్లీగా ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయిపోతే తనకి ఫ్యూచర్‌లో వచ్చే ఇబ్బందులేంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. 8 ఇయర్స్‌కి, 9 ఇయర్స్‌కి పిల్లలు అసలు ఎందుకు మెచ్యూర్ అయిపోతున్నారు? కారణాలేంటి అని మనం చూసుకున్నట్టయితే, ఒకటి పిల్లలు బాగా ఒబేస్‌గా ఉండడం అండి. లేదంటే ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ అనమాట. అంటే ఆటల్లో, పాటల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా, లేదా ఫిజికల్ ఆర్ సోషల్ స్ట్రెస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ అయి ఉండొచ్చు. లేదంటే ప్యాకెట్ ఫుడ్‌కి అలవాటు పడిపోయి ఉండొచ్చు. లేదంటే షుగర్, సాల్ట్, ఆయిల్ ఇటువంటివన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే అన్‌ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా. లేదంటే మనకేంటంటే ఎక్కువగా వీళ్ళు టీవీకి, ల్యాప్‌టాప్స్‌కి ఇటువంటి వాటికి ఎక్కువగా అలవాటయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్‌లోని సెల్స్ అనేవి విపరీతమైన యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. సో, ఇట్లా యాక్టివ్ అయిపోయినప్పుడు మన బ్రెయిన్‌లో హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయో అప్పుడు పిల్లల్లో మనం మెచ్యూర్ అవ్వడం అనేది ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటామన్నమాట. సో, ఎక్కువ టీవీకి గానీ అట్లా ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా ఏంటంటే మనకి ఈ ఎర్లీగా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. లేదంటే సైకలాజికల్ స్ట్రెసెస్ అవ్వచ్చు. లేదంటే ఫ్యామిలీ హిస్టరీస్‌లో ఉండుండొచ్చు. అసలు వీటికి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏమేమున్నాయి? ఎట్లా ఐడెంటిఫై చెయ్యొచ్చు? ఒకళ్ళు అంటే మన బేబీ ఋతుస్రావానికి దగ్గరగా ఉంది. అంటే ఎర్లీగా మెచ్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక తల్లి ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్‌మెంట్ అండి. ఈ బ్రెస్ట్ డెవలప్‌మెంట్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో దట్ ఇండికేట్స్ త్వరలోనే ఈ పాప మెచ్యూర్ కాబోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైట్ అండ్ వెయిట్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు. ఈ నెల చూసేదానికంటే వచ్చే నెలలో కూడా హైట్ ఇంక్రీజ్ అయిపోయి ఉంటారు. వెయిట్ డబుల్ అయిపోయి ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఇది ఈజీగా మనకి మెచ్యూర్ అయ్యే టైం దగ్గరికి వచ్చేసింది. లేదంటే ఎర్లీ ప్యూబర్టీలోకి తను అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి ఇదొక సైన్ అండ్ సింప్టమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అండి. ఈ వైట్ డిశ్చార్జ్ కూడా కొంతమంది పిల్లల్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి పింపుల్స్ రావడం కానీ, ఎక్కువ ఆకలిగా ఉండడం కానీ, ఎక్కువ డిస్టర్బ్‌గా ఉండడం కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ ఎర్లీ ప్యూబర్టీకి సైన్స్ అండ్ సింప్టమ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఎర్లీ ప్యూబర్టీ వస్తే ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మనం చూసుకున్నట్టయితే, ఒకవేళ ఒక పాప గనక మనకి 8 ఇయర్స్, 9 ఇయర్స్‌లోనే మెచ్యూర్ అయిపోతే తనేంటంటే ఫస్ట్ అది ఆడుకునే వయసు. ఆటపాటల్లో తన టైం అంతా కేటాయించి ఉండే సమయం కాబట్టి 8 ఇయర్స్, 9 ఇయర్స్ అంటే. సో, వాళ్ళు ఫస్ట్ వాటికి దూరంగా అయిపోవడం వలన సైకలాజికల్ స్ట్రెస్‌కి గురవుతారనమాట. దాంతో పాటు వాళ్ళు భయానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్ట్రెస్ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు తనొక పెద్ద పిల్లలాగా ట్రీట్ చేయడం అనమాట. మిగతా వాళ్ళేమో చిన్న పిల్లలు, ఈ పిల్ల పెద్ద పిల్ల అన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటే ఏంటంటే తనలో కొంచెం సైకలాజికల్‌గా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేముంది అనంటే తాను ఎనీమిక్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి హైట్ డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆడపిల్ల మనకి మెచ్యూర్ అవుతుందో దాని తర్వాత నుంచి హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా తక్కువండి. సో, మెచ్యూర్ అయ్యేలోపే మాక్సిమం హైట్ అనేది రీచ్ అయిపోతారు ఆడపిల్లలు. సో, హైట్ ప్రాబ్లమ్ ఒకటొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మజిల్స్ వీక్ అయిపోతాయి. దాని తర్వాత మజిల్ డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతుంది. బోన్ డెవలప్‌మెంట్ ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే తెలిసిందే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. తద్వారా ఆ పాప వెయిట్ గెయిన్ అయిపోవడం కానీ, వెయిట్ లాస్ అయిపోవడం కానీ, లేదంటే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ తనకి డయాబెటిస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఇటువంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకేముంది అని మనం చూసుకున్నట్టయితే
ప్రెగ్నెన్సీలో కూడా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ప్రతి మంత్ మనకి ఎగ్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి కదా ఓవ్యులేషన్ టైంలో. సో క్వాలిటీ ఎగ్స్ అన్ని కూడా ముందే రిలీజ్ అయిపోయి వేస్ట్ అయిపోతే తనకి కావాల్సినప్పుడు అని అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 20-25 ఇయర్స్కి ఏమవుతుందంటే క్వాలిటీ ఎగ్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి టైంలో ఏమవుతుందంటే మనకి ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎర్లీ ప్యూబర్టీ తర్వాత మన పిల్లల్లో చూసే సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో ఈ ఎర్లీ ప్యూబర్టీని మనం ముందుగానే ఎస్టిమేట్ చేసుకోగలమా? ఏమైనా టెస్ట్లు ఉన్నాయా క్లినికల్గా? ఏమైనా మెడికల్ టెస్ట్లు చేయించుకోవచ్చా అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ అండి. ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఒకటి చేయించుకుంటే ఈ థైరాయిడ్ టెస్ట్ నుంచి కూడా మనకి ఏంటంటే ఈ పిల్లలు ఎర్లీ ప్యూబర్టీలో ఉన్నారా అంటే మెన్స్ట్రల్ సైకిల్కి దగ్గరగా మినార్క్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఇంకా 2-3 ఇయర్స్ టైం పడుతుందా, ఇటువంటిదన్నీ కూడా ఎస్టిమేట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎంఆర్ఎన్ఏ స్కాన్ అండి. ఈ ఎంఆర్ఎన్ఏ స్కాన్ ద్వారా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోన్స్ టెస్ట్ ఒకటి చేస్తారండి. ఈ బోన్స్ అంటే ఇక్కడ ఉంది కదా మనకి మణికట్టు బొయ్క, దీనికి ఒక చిన్న టెస్ట్ చేస్తారనమాట. ఆ టెస్ట్ నుంచి కూడా మనకి ఏంటంటే హార్మోన్స్ అనే దాన్ని ఎస్టిమేట్ చేస్తారనమాట. ఈ బోన్ టెస్ట్ నుంచి హార్మోన్స్ అనేవి ఎంత ఫాస్ట్ గా రిలీజ్ అవుతున్నాయి అని వాళ్ళు ఒక ఎస్టిమేట్ చేస్తారనమాట. సో ఈ హార్మోన్స్ అనేవి ఎంత యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయో ఈ బేబీస్ అనేవాళ్ళు అంత మెనార్క్కి అంటే అంత ప్యూబర్టీకి దగ్గరలో ఉన్నారు అని చెప్పేసి ఒక ఇండికేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి అసలు హార్మోన్ టెస్టులు చేస్తారనమాట. ఈ హార్మోన్ టెస్ట్లో కూడా మనకి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నారు పిల్లలు, ఎంత ఫాస్ట్గా వీళ్ళల్లో హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా ఉంది వీళ్ళకి మెనార్క్ అంటే ప్యూబర్టీ రావడం వచ్చే ఛాన్సెస్ ఎంత ఫాస్ట్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఇటువంటివన్నీ కూడా ముందుగానే మనం టెస్ట్ చేసుకొని కనిపెట్టచ్చు. ఒకవేళ బై మిస్టేక్ మన పిల్లలు ఎవరైనా ముందుగానే ఎర్లీ ప్యూబర్టీలోకి వచ్చేసారు అంటే 8 ఇయర్స్కి 9 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోయారు, అప్పుడు మనం ఏం చేయాలి? ఒక మంచి గైనకాలజిస్ట్ని కనుక మనం కన్సల్ట్ అయితే వాళ్ళు మన బేబీని టెస్ట్ చేస్తారనమాట. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఎర్లీ ప్యూబర్టీ రావడానికి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అనమాట. సో హార్మోన్స్ వల్ల అయ్యి ఉండొచ్చా, లేదంటే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ వల్ల అయ్యి ఉండొచ్చా, లేదా బాడీలో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, ఇట్లా వాళ్ళు మెడికల్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత మన బేబీకి కావాల్సినటువంటి వాళ్ళు మెడిసిన్ కింద అంటే టాబ్లెట్స్ ఫామ్స్లో కానీ లేదంటే ఇంజెక్షన్ ఫామ్స్లో కానీ కొంతవరకు మనకి బేబీ ఎర్లీ ప్యూబర్టీకి రాకుండా కానీ లేదంటే బై మిస్టేక్ వచ్చేసినా కానీ మంత్లీ పీరియడ్స్ రాకుండా కానీ కొంతవరకు ఆపుకోవచ్చు అనమాట. తనకి ఒక 12 ఇయర్స్ వచ్చేదాకానో 14 ఇయర్స్ వచ్చేదాకానో మనం ప్రతి నెల ఒక ఇంజెక్షన్ కనుక వేయించినట్టయితే అప్పటిదాకా ఆపుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది. సో ఇది రాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని బాగా యాక్టివ్గా ఉంచండి, ప్రశాంతంగా ఉంచండి, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి, దాంతోపాటు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. మదర్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి బేబీ గర్ల్కి. ప్రతిరోజు స్కూల్లో ఏం జరిగింది, సోషల్గా అంటే బయట సొసైటీలో ఏం జరుగుతుంది, తను ఎక్కడెక్కడ ఆడుతుంది, ఎవరెవరి ఫ్రెండ్స్తో ఆడుతుంది, ఎవరెవరి ఫ్రెండ్స్ని మీట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక మదర్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే షీ విల్ టెల్ అన్నీ కూడా తన మదర్కి చెప్పుకోగలుగుతుంది అనమాట. సో ఇటువంటివన్నీ చెప్పినప్పుడు ఈ మదర్ అనేది కొంచెం బేబీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి మదర్కి ఎక్కువగా తెలిసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ బేబీ ముందుగానే మెచ్యూర్ అయిపోయినా మదర్ తనకి మంచి బూస్టప్ ఇవ్వాలన్నమాట. ఓకే దిస్ ఇస్ కామన్, కొన్ని రోజుల తర్వాత అయినా నీకు జరగవలసిందే, బట్ కొంచెం ఎర్లీగా వచ్చేసింది, సో నువ్వు దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఈ టైంలో నువ్వు ఇలా ఉండాలి, ఈ టైంలో ఇది తినాలి, సో దట్ నీకు హెల్ప్ఫుల్ అవుతుంది, దీనికి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు, నేనున్నాను అని కనుక మదర్ మోరల్ సపోర్ట్ ఇస్తే పిల్లలు ఒకవేళ ఈ ఎర్లీ ప్యూబర్టీలో ఉన్నా కానీ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో. నమస్తే.